సో మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అసలు మీరు ఎప్పుడు వచ్చారో ఫోటోగ్రఫీకి, మీ ఫోటోగ్రఫీ అనుభవాలు కాస్త మాకు చెప్పండి. 8th క్లాస్ నుంచి నేను స్టూడియోకి వెళ్ళడం, నాన్నగారు క్యారేజ్ పట్టుకుని వెళ్ళడం, డార్క్లో హైపర్లో కాపీలు ఫోటోలు తీసి వాటర్లో పెట్టి బాగా వాషింగ్ ఎక్కువ చేయించేవారండి. అంత వాషింగ్ ఎక్కువ ఉంటే అంత ఫోటో నిలబడుతుంది. ఓకే, 1935 అంటే అప్పుడు ఆ కెమెరాలు ఏంటి ఇట్లా ముసుకేసి కెమెరా, అప్పుడు ఎలా ఉండేది ఫోటో తీసే వాళ్ళు, ఎలాంటి పద్ధతులు పాటించేవాళ్ళు? అప్పట్లో పెళ్లి ఫోటోలు తీయాలి అంటే లిమిట్గా ఒక 6 ఫోటోలు, తాళి కట్టడం, తలంబ్రాలు 2, ఓకే, సుముహూర్తం, లాస్ట్ ఒక గ్రూపు. ఇప్పుడు అప్పట్లో 100 రూపాయలు 150 రూపాయలు పెద్ద బేరం. ఇప్పుడు ఒకళ్ళు స్టూడియోలో వాళ్ళు పాస్పోర్ట్కి ఎంత ఛార్జ్ చేశారు సార్? అప్పట్లో నాకు తెలిసిన స్టూడియోలో పాస్పోర్ట్ 3 కాపీలు 3 రూపాయలు. 3 కాపీలు 3 రూపాయలు. అప్పట్లోనూ మా స్టూడియోకి ఎన్టీ రామారావు గారు వచ్చారండి. ఓకే, గుమ్మడి గారు, ఓకే, కాంతారావు గారు, ఓకే, ఎస్వి రంగారావు గారు. అంటే నాకు తెలిసి మీరు ఎన్టీఆర్ గారి అబ్బాయి పెళ్లి కూడా మీరే తీసారని తెలుసు. ఎన్టీఆర్ గారు మనవరాలు పెళ్లి అండి. మనవరాలు, ఓకే, అవునండి. హరికృష్ణ గారు అమ్మాయిది. ఫొటోస్ చూసాను, మీరు అందులో ఉండి వీడియో ఇట్లా తీస్తున్నట్టుగా ఉంది కదా. అది కూడా చాలా లక్కీగా తీసుకున్నానండి. నేను అక్కడ ఎవరిని అలౌ చేయట్లేదండి. సెక్యూరిటీ ఉన్నాడు. నేను స్పీడ్కి వెళ్ళి ఎక్కి చాలా కూర్చున్నాను. ఆయన ఇంట్లో చూడలేదండి. ఆయన వచ్చి సెక్యూరిటీ వచ్చి లేకపోతుంటే ఆయన అన్నారు ల్యాప్ అన్నారండి. కాళ్ళు కడుగుతున్నారు. ఓకే, అంటే ఆయనకి తెలుసు కదా సీన్ తెలుసు కాబట్టి. నా అదృష్టం కొద్దీ నాకు ల్యాప్ లేదు. నేను అక్కడే ఆయన రామారావు పక్కన నిలబడి అలాగే. ఇప్పట్లో కొన్ని ఈవెంట్స్లలో మనకి ఒక ఫోటోగ్రాఫర్ ఇంకో ఫోటోగ్రాఫర్ సహకరించుకోకపోవడము, కొన్ని లైట్స్ ఇట్లా ఎక్కువ పెట్టేసి కొన్ని ఇట్లా చెడగొట్టడం, ఇలా కొన్ని మనం వింటూ ఉంటాం కదా. అది మీకు ఏమవుతుంది అట్లాంటి విన్నప్పుడు? నేను నిజం చెప్తున్నానండి, ఇప్పుడు కాదండి ఎప్పుడు కూడాను ఒక కళాకారు పట్టండి. సో మీకున్న ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు మా ఫోటోగ్రాఫర్స్కి మన ఛానల్ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తామండి, ఏం చెప్పినా కూడా ఏమో చెప్పట్లే అనుకుంటారు. తన సొంతంగా తను తీసిన వీడియో కానీ తను తీసిన ఫొటోస్ కానీ వాళ్ళే ఆల్బమ్ చేసుకుని ప్రింటింగ్ ఇచ్చుకుంటే బేక్ అవుతుంది, తొందరగా వాళ్ళు పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతారు అనేది మీరు. హాయ్, నమస్తే, నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్. ఎలా ఉన్నారు? మన ఎడిట్ పాయింట్ రమేష్ ఛానల్ ద్వారా మీకు చాలా వీడియోస్ మీ ముందుకు వస్తున్నాయి. ఎగ్జిబిషన్స్ అనుకోండి, టెక్నాలజీ రివ్యూస్ అనుకోండి, లేకపోతే బిజినెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనుకోండి. అందులో భాగంగా మన చాలామంది సీనియర్స్ తండ్రుల నుంచి తాతల నుంచి వారు స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా పర్ఫెక్ట్గా మంచి ఫోటోలు, గుడ్ ఫోటోస్ అందిస్తూ వస్తున్నారు. మరి అందులో వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేద్దామని మీకు ముందే చెప్పాను. అందులో భాగంగా అడబాల వెంకటేశ్వరరావు గారు కాకినాడ నుంచి హైదరాబాద్ ఒక పని మీద వచ్చారు. మరి పని మీద వచ్చారని తెలియగానే ఇమీడియట్లీ రండి సార్ మన స్టూడియోకి, మనం మీ భాషలో అంటే మీరు ఇన్ని రోజుల ఫీల్డ్లో ఎలా నడుస్తుంది ఏంటి మీతో పాటు ఒకసారి మాట్లాడదామని స్టూడియోకి పిలవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన స్టూడియో కూడా వచ్చారు. వారి ఫాదర్ సామర్లకోటలో మోహన్ స్టూడియో పేరు మీద రన్ చేశారు. అది 1935లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత వీరు చిన్నప్పుడే, వెంకటేశ్వర గారు చిన్నప్పుడే 7th 8th 9th అయ్యాక స్టూడియోకి వెళ్ళడము, దాని మీద మక్కువ పెరగడము, అలా వాళ్ళు స్టూడియో స్టార్ట్ చేసి దాదాపుగా ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల చదువు నిమిత్తం కాకినాడ వెళ్ళి ఏవిఎం స్టూడియో స్టార్ట్ చేసి అక్కడి నుంచి వారి ప్రస్థానాన్ని ప్రారంభించారు. మరి వారు కాకినాడలో మంచి స్టూడియోలో కూడా వారిది ఒకటి. ఒక ఫోటో బాగా లేకపోతే అది వెంటనే డెలివరీ ఇవ్వరండి. అది తనకి నచ్చాలి, ఆ ఫోటోలో ఫీల్ ఉండాలి, అప్పుడే తను డెలివరీ ఇస్తూ ఉంటాడు. అలాగే ఫోటో వీడియోనే కాకుండా డిజైనింగ్, ఎడిటింగ్ చేస్తూ కూడా ఇంకా పిల్లలు రిటైర్ అవుతామన్నా కానీ అవ్వకుండా ఈరోజు ఇంకా తన ఫోటోగ్రఫీ వృత్తిని కొనసాగిస్తూ నా ఓపిక ఉన్నంత వరకు చేస్తాను అంటున్నారు. మరి వారి మాటల్లో ఎలా ఉంది వాళ్ళ ప్రస్థానం అనేది మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, హైదరాబాద్ పిలవగానే మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ. సో మేమేంటంటే మన సీనియర్స్ సలహాలన్నీ కూడా తీసుకోవాలి నవతరానికి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే. సో మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అసలు మీరు ఎప్పుడు వచ్చారో ఫోటోగ్రఫీకి, మీ ఫోటోగ్రఫీ అనుభవాలు కాస్త మాకు చెప్పండి. అంటే మీ చిన్నప్పుడు ఎలా జరిగింది? అంటే నేను చదువుకున్న దగ్గర నుంచి అంటే 8th క్లాస్ నుంచి నేను స్టూడియోకి వెళ్ళడం, నాన్నగారు క్యారేజ్ పట్టుకుని వెళ్ళడం, నాన్నగారు స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ అండి. ఓకే, డార్క్లో హైపర్లో కాపీలు ఫోటోలు తీసి వాటర్లో పెట్టి బాగా వాషింగ్ ఎక్కువ చేయించేవారండి. ఓకే, 5 hours బాగా ఎంత వాషింగ్ ఎక్కువ ఉంటే అంత ఫోటో నిలబడుతుందని చెప్పి. అంటే అప్పుడు ఇప్పటిలాగా డిజిటల్ కెమెరా ఇట్లా ఫోటో దగ్గర కనిపించేది ఏమైనా ఉండదండి, అంత డార్క్ రూమ్లోనే అండి. ఓకే, అంటే అప్పుడు ఏం కెమెరాస్ వాడేవారు? అప్పుడు ఫస్ట్ నాన్నగారు అయితేనండి ఫీల్డ్ కెమెరాస్ అండి. ఓకే, అప్పుడు 120 కెమెరాలు కానీ చిన్న హ్యాండ్ కెమెరాలు కానీ ఓకే, ఏ సైజు ఆ సైజు అండి. ఓకే, ఫుల్ సైజ్ కెమెరా అంటే ఫుల్ సైజు ప్లేట్ ఉండేదండి. ఓకే, ప్లేట్ లాగా ఇలా ఉండేది. ఏ సైజ్ ఆ సైజ్ నెగిటివ్. క్యాబినెట్ సైజ్ అంటే క్యాబినెట్ సైజ్ ఫిల్మ్ ఉండేదండి. ఓకే, కార్డ్ సైజ్ అంటే కార్డ్ సైజ్ నెగిటివ్ ఉండేదండి. ఓకే,
ఆ A-నెగిటివ్ యాజ్ డైరెక్ట్ ప్రింట్. ఓకే. అది ఒక ఫ్రేమ్లో పెట్టి దాని మీద పేపర్ పెట్టి టెస్టులు పెట్టి అవి చేశారు. డైరెక్ట్ సైజ్ ఉండేది, క్వాలిటీ అలాగే ఉండేది అనమాట. ఓకే. 1935 అంటే అప్పుడు ఆ కెమెరాలు ఏంటి ఇట్లా ముసుకేసుకొని ముసుకేసి తీసే కెమెరా దాన్ని ఇలా పట్టుకొని వెళ్ళి ముసుకేసి జస్ట్ లైటింగ్ ఉన్నప్పుడు తీసేసి అంతే కదండి. అవునండి, ఆ క్యాప్ తీసి ఇలా పెట్టుకోరు. ఓకే. మరి మీ ఫాదర్ గారు చేసేటప్పుడు మీరు చూసారు కదా, అసలు ఏం ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటి అప్పుడు ఎలా ఉండేది, వాళ్ళు ఎలా ప్రవర్తించేవారు, వాళ్ళు ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు కానీ ఫోటో తీసేటప్పుడు వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటించేవారు? వాళ్ళకి అప్పట్లో చాలా గౌరవం ఉండేదండి. ముందు అప్పట్లో పెళ్లి ఫోటోలు తీయాలి అంటే లిమిట్గా ఒక 6 ఫోటోలు, ఓకే. తాళి కట్టడం, తలంబ్రాలు 2, ఓకే. సుముహూర్తం, లాస్ట్ ఒక గ్రూపు, తర్వాత అంతే. ఫోన్ అప్పుడు 50,000 లక్ష రూపాయలు అలా ఉండేదా లేకుంటే ఎలా ఉండేది? అప్పుడే ఫోటోకి 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేవారు. ఫోటోకి 10 రూపాయలు 20 రూపాయలు. అదే ఇప్పుడు ఈ రోజుల్లో లక్షలతో సమానం. లక్షలతో సమానం అండి. అంతే. అంటే ఒక ఫోటో తీస్తే ఒక 10 రూపీస్. అంటే వాళ్ళు లిమిటెడ్ గా ముందే చెప్పేవాళ్ళ ఇన్ని ఫోటోలు కావాలి మాకు అని? ముందే చెప్పేవారండి. ముందు ఓకే ఇన్ని ఫోటోలు మాకు తీయాలి అని చెప్పేవారండి. మహా అయితే వాళ్ళకి అప్పట్లో 100 రూపాయలు 150 రూపాయలు అంటే పెద్ద బేరం అండి. బాగా పెద్ద పెద్ద బేరాలు తీసుకోరండి. అవి అంటే ఒక అప్పట్లోనూ తర్వాత 120 ఫిల్మ్లు వచ్చేయండి. ఓకే. రీల్కి 12 ఉండేయండి. బాగా పెద్దది అయితే ఒక 1/2 డజన్ ఫిల్మ్లు, ఒక 10 ఫిల్మ్లు, ఒక డజన్ చాలా పెద్ద బడ్జెట్ ఉన్న పెద్ద బడ్జెట్ అంటే మినిస్టర్ల తాలూకు ఫోటోలు పెద్ద పెద్దవాళ్ళు. ఓకే. ఆ టైప్లో పెళ్ళిళ్ళు అయితే మాత్రం ఒక డజన్ ఫిల్మ్లే ఉండేయండి. ఇప్పుడు ఒక స్టూడియోలో వాళ్ళు పాస్పోర్ట్కి ఎంత ఛార్జ్ చేశారు సార్? అప్పట్లో నాకు తెలిసిన స్టూడియోలో పాస్పోర్ట్ 3 కాపీలు 3 రూపాయలు. 3 కాపీలు 3 రూపాయలు. అది తీయడానికి ఎంత సమయం పట్టేది, కడగడానికి ఎంత సమయం పట్టేది? తీయడం వెంటనే తీసేవారు, అది మళ్ళీ డార్క్లో ప్రాసెసింగ్ అయ్యి అంటే ఫిల్మ్ అయ్యే వరకు ఉండాలండి. అప్పుడు 12 ఫోటోలు అయ్యే వరకు ఉండాలండి. ఓకే. 12 ఫోటోలు ఎప్పుడైతే అప్పుడు వాళ్ళకి డెలివరీ ఇవ్వాలండి. ఓకే. ఆ 12 ఫోటోలు అయిన తర్వాత వాళ్ళు ఒక 3 రోజులు 4 రోజులు పెట్టేదండి. ఓకే. మళ్ళీ దానికి నెగిటివ్ మీద రీటచింగ్ చేసి, అంటే పెన్సిల్తో రీటచింగ్ చేసి అన్ని కలర్ నెగిటివ్ మీద కలర్ బ్లాక్ షేడ్ మీద రెడ్ కలర్ ఉంటుందండి, రెడ్ కలర్ వేసి షాడోస్ రాకుండా కవర్ అయ్యేలాగా అలా చేసి చూడండి. అప్పుడు పాస్పోర్ట్ తీస్తే 6 రోజులు పట్టేదండి ఇవ్వాలంటే. సరే, పాస్పోర్ట్ వరకు ఓకే. మరి స్టూడియోలో పెళ్లి చూపుల ఫోటోలు లాంటివి ఏమన్నా వచ్చేటియా? వచ్చేయండి. ఓకే. అది ఎలా చార్జ్ చేసేవారు? అది ఎలా చేయాలి? అది క్యాబినెట్ సైజ్ ఫోటో అండి. ఓకే. క్యాబినెట్ సైజ్ ఫోటో వచ్చి 2 కాపీలను 10 రూపాయలండి. 2 కాపీలు 2 కాపీలు తీసి ఇచ్చేవారు. చూడండి. ఓకే. మళ్ళీ కావాలంటే అదే నెగిటివ్ మళ్ళీ ప్రింట్ ఇచ్చేవారు. ఓకే. ఇప్పుడు వెడ్డింగ్స్ తర్వాత ఇవి కాకుండా బర్త్డే ఫంక్షన్స్ కూడా వెళ్ళి తీసేవాళ్ళ? అప్పుడు బర్త్డే ఫంక్షన్కి ఎక్కువ ఫోటో తీసుకోవాలి. సారీ సెరమనీ కానీ అట్లాంటి ఏమీ లేవు కాబట్టి ఓన్లీ పెళ్లిళ్ళు మాత్రమే తీసేది, లేదంటే ఏదైనా గ్రూప్ ఫోటోస్ తీసేది ఉండేది. గ్రూప్ ఫోటో ఉండేదండి. ఓకే. ఇప్పుడు నాన్నగారి హయాంలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకు కూడా తీశారు అని అన్నారు కదా, మరి వాళ్ళు అప్పుడప్పుడు ఎవరున్నారు? తర్వాత మీరు స్టార్ట్ చేసింది ఎప్పుడు, ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? నాన్నగారు పెద్దగా అంటే అప్పట్లోనూ మా స్టూడియోకి ఎన్టీ రామారావు గారు వచ్చారండి. ఓకే. గుమ్మడి గారు, ఓకే, కాంతారావు గారు, ఓకే, ఎస్వి రంగారావు గారు, అంటే వాళ్ళంతాను. ఎందుకంటే మా స్టూడియోలోను నాట్య కళా మందిర్ ఉండేదండి, ఆంధ్ర నాట్య కళా మందిర్ అని. ఓకే. అది సమయ వీర్రాజు గారు అని చెప్పేసి అని మా సామర్లకోటలో ఆయన పొలిటికల్ లీడర్ అండి. ఓకే. ఆయన ఒక్కొక్క సంవత్సరం దేవి నవరాత్రులకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆర్టిస్ట్ తీసుకొచ్చేవారు. ఓకే. సినిమా నుంచి ఆర్టిస్ట్ తీసుకొచ్చేవారు కాబట్టి ఫేమస్ ఫోటోగ్రాఫర్ మన మోహన్ రావు గారు మా స్టూడియోలోనే పెట్టేవారు. మా స్టూడియో అన్ని కలిపి ఉండేదండి అది. ఓకే. ఆ తర్వాత స్టూడియో రూమ్కి వచ్చి లోపల స్టూడియోలోకి వచ్చి ఒక ఫోటో అప్పట్లోనూ క్యాబినెట్ డైరెక్ట్ సైజులండి. ఓకే. ఓకే. ఆ నెగిటివ్లు ఇప్పుడు కూడా ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి. అప్పుడు ఫస్ట్ లో గ్లాస్ నెగిటివ్, గ్లాస్ మీద ఉండేదండి నెగిటివ్. ఓకే. గ్లాస్ మీదే కోటింగ్ ఉండేదండి. ఓకే. ఆ తర్వాత రాను ఫిల్మ్ వచ్చిందండి. ఇప్పటికే భద్రంగా దాచిపెట్టారు? భద్రంగా ఉన్నాయండి. సరే, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా మీది ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు సామర్లో కూడా స్టూడియోని మెయింటైన్ చేస్తున్నారు, లేకుంటే మళ్ళీ మీరు ఏదన్నా వేరే ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేయడం జరిగింది? అంటే నేను సామర్లకోటలో మా నాన్నగారు పోయిన తర్వాత మా తమ్ముడు నేను కలిసి చేసుకోండి. మా తమ్ముడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా పిల్లల చదువు గురించి చెప్పి నేను కాకినాడ షిఫ్ట్ అయిపోయానండి. ఓకే. కాకినాడ షిఫ్ట్ అయిపోయి కాకినాడలో నేను సామర్లకోటలో నాన్నగారికి మోహన్ స్టూడియో అని పేరు ఉండేదండి. అది నేను మా తమ్ముడు చేసుకున్నాడండి. నేను కాకినాడ వచ్చి ఏవిఎం స్టూడియోస్ అని పెట్టానండి. అంటే అడబాల వెంకట్రావు మెమోరియల్ అని చెప్పి పెట్టాను. మీరు పెట్టిన తర్వాత ఎటువంటి అనుభవాలు వచ్చాయి మీకు? అంటే కొత్తగా స్టూడియో పెట్టినప్పుడు అప్పుడు మరి ఒక సిటీకి వెళ్ళి పెట్టారు కదా, మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నాకు అప్పట్లో ఛాలెంజ్ అంటే ఏముండేది కదండి. నేను వర్క్ ఎక్కువగా ఇదేవ్వండి.
ఫస్ట్లో నాకు ఏదో స్కూల్స్ ఫొటోస్, నర్సింగ్ స్కూల్స్ అవి ఫొటోస్ వచ్చాయండి. ఆ తర్వాత వాళ్ళు మొత్తంలో ఎవరైతే తీయించుకున్నారు. నేను అప్పట్లో ఫిల్మ్ రోజులే కదండి, ఫొటోస్ కొంచెం బాగా తీసుకోండి. ఓకే, దాని మీద బాగా క్లిక్ అయ్యానండి. ఓకే. ఫస్ట్ మీరు కూడా బ్లాక్ అండ్ వైట్ నుంచి స్టార్ట్ చేశారు? బ్లాక్ అండ్ వైట్ అండి. ఓకే, మీరు కలర్కి ఎప్పుడు మారారు? కలర్కి మారిన తర్వాత ఫస్ట్లో కలర్ మాన్యువల్ వచ్చిందండి. మాన్యువల్ ప్రింటింగ్ కూడా నేర్చుకున్నానండి. నేను చెన్నై సినిమా ఫీల్డ్కి వెళ్ళానండి. ఓకే, స్టిల్ ఫోటోగ్రాఫర్గా మోహన్ జీ జగన్ గారి దగ్గర కొన్నాళ్ళు చేశానండి. అక్కడ నేను కలర్ ప్రింటింగ్ వేయడం నేర్చుకున్నాను. ఓకే, అక్కడ మాన్యువల్ అండి అంటాను. అప్పుడు ఎల్లాజర్ ఉండేనండి, ఎల్లాజర్లో ఫిల్టర్ ఉండేయండి. ఓకే, మెజంటా, సయానా, ఎల్లో, అది ఎల్లో, ఈ ఫిల్టర్లు ఉండేయండి. ఆ ఫిల్టర్లు పెట్టి ప్రింట్ వేసుకోవడం అండి. తర్వాత మీరు డిజిటల్ కెమెరా కానీ ఇప్పుడు ఈ కెమెరాస్కి, రీల్ కెమెరాస్కి కావడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే అది వచ్చిన తర్వాత మీరు ఒక టైం నుంచి ఇంకొక టైంకి షిఫ్ట్ అవుతున్నప్పుడు, అంటే మన ఫోటోగ్రఫీ షిఫ్ట్ అవుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఫోటోగ్రఫీ షిఫ్ట్ అవుతున్నట్టు తర్వాత డిజిటల్ కెమెరా వచ్చిందండి. తర్వాత 120 తర్వాత 120 తర్వాత 35mm వచ్చిందండి. ఓకే, 35mmలో పెంటాస్ కెమెరా, నికాన్ కెమెరా ఓకే వచ్చింది. పెంటాక్స్ కెమెరా మంచి స్ట్రాంగ్గా బాగుండేదండి. నేను పెంటాక్స్ వాడుకోండి ఓకే ఫిల్మ్ రోజుల్లోనండి. ఆ ఫిల్మ్ రోజు పెంటాక్స్ వాడిన తర్వాత తర్వాత మళ్ళీ డిజిటల్ అంటే ప్రతిసారి ఒక కన్వర్షన్ జరుగుతున్నప్పుడు, అంటే కొత్త కెమెరా, కొత్త ఎక్విప్మెంట్ వచ్చినప్పుడు ఫీల్డ్ పడిపోతుంది, ఫీల్డ్ లో ఇంకేం ఉండదు, అంతా ఓపెన్ అయిపోతుంది, ఇలా అంటున్నారు కదా. మరి మీరు 2 తరాల నుంచి కూడా ఫోటోగ్రఫీ చేస్తున్నారు. మరి అది నిజంగా కొత్త టెక్నాలజీ వస్తే ఫీల్డ్ పడిపోతుందా, లేదా ఫీల్డ్ ఇంకా పెరుగుతుందా? పెరుగుతుందండి. ఎందుకంటే ఫీల్డ్ పెరిగి కొద్దీ కూడా రేటు పెరుగుతుందండి. ఓకే, ఇప్పుడు 120 మీద 12 ఫోటోలు తీసినప్పుడు డబ్బులు తక్కువగానే వచ్చి, అప్పట్లో ఫోటో పేపర్, ఫుల్ సైజ్ పేపర్ షీటు రూపాయి అండి. ఓకే, రూపాయి అంటే 4 మ్యాక్సీలు అయ్యేదండి. ఓకే, అంటే 4 బదులు 40 రూపాయలండి. అది రూపాయి అండి. మరి ఓకే, అప్పట్లో కూడా రూపాయికి 10 పైసలకి 90 పైసలు, రూపాయి 90 పైసలు మిగిలింది. అప్పుడు కూడా మిగిలేదు, ఇప్పుడు కూడా అలాగే ఉంది. అలాగే ఉందండి. కాకపోతే వేరియేషన్స్ వచ్చాయి, అంటే కెమెరా ఎక్విప్మెంట్, టెక్నికల్ విషయంలో వచ్చేసి. మీరు బాగా అంటే చాలా సంతోషపడిన విషయం ఏంటి ఫోటోగ్రఫీలో? మీకు బాగా హ్యాపీనెస్, ఇన్ని సంవత్సరాలు మీ లైఫ్లో ఆనందం వేసిన సంఘటన ఏంటి? ఇప్పుడు ఆనందం వేసిందంటే ఇది వర్క్కి ఇప్పటికి చాలా ఈజీ వర్క్ వచ్చేస్తుందండి. మేము కూడా నేర్చుకోవాలి, కొత్తగా నేర్చుకోవాలి. అంటే నా తరపున అంటే మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలా సంతోషం అనిపించింది, ఎవరినైనా ఫోటో తీసినప్పుడు కానీ, లేకుంటే ఎవరితో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎక్కడ మీకు బాగా హ్యాపీ అనిపించింది? అంటే నాకు తెలిసి మీరు ఎన్టీఆర్ గారి అబ్బాయి పెళ్లి కూడా మీరే తీసారని తెలుసు. ఎన్టీఆర్ గారు మనవరాలు పెళ్ళి అండి. మనవరాలు, ఓకే. అవునండి, హరికృష్ణ గారు అమ్మాయిది. సుహాసిని గారిది నేను తీసాను. వాళ్ళది కాకినాడ అండి అబ్బాయిది. నేను వాళ్ళ తరపున వచ్చి నేను తీసానండి. ఓకే, ఇట్లాంటి సంఘటన మీకు హ్యాపీ అనిపించిన సంఘటన ఇట్లాంటివి ఏమున్నాయి? అంటే మీరు ఒక ఫీల్డ్కి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అయిన సంఘటన? నాకు తెలిసినప్పుడు అలా ఆ ఎన్టీఆర్ గారి ఇంట్లో పెళ్లి తీయడం అనేది చాలా గొప్పతనం, మెమరబుల్ గా ఉంది. అదే నేను చూసాను, మీ ఫొటోస్ చూసాను, మీరు అందులో ఉండి వీడియో ఇట్లా తీస్తున్నట్టుగా ఉంది కదా. అది కూడా చాలా లక్కీగా తీసుకున్నానండి నేను. ఎందుకంటే అసలు స్టేజ్ మీద ఆయన దగ్గరికి ఎవరిని వెళ్ళవట్లేదండి. ఓకే, అప్పుడు నేను ఇంకొక కుర్రలు తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి నేను వెళ్తాను అక్కడి నుంచి. అది అక్కడ షార్ట్స్ తీయాలండి కంపల్సరీగా. ఏంటంటే అది కాళ్ళు కడుగుతున్నారు. ఓకే, కాళ్ళు కడుగుతున్నట్టు మరి అక్కడి నుంచే తీయాలండి. అక్కడ ఎవరిని అలౌ చేయట్లేదండి. సెక్యూరిటీ ఉన్నాడు. నేను స్పీడ్కి వెళ్ళి ఎక్కేసి అలా కూర్చున్నాను. ఆయన ఇంటర్మీడియట్ చూడలేదండి. ఆయన వచ్చి సెక్యూరిటీ వచ్చి లేకపోతుంటే ఆయన అన్నారు, ల్యాబ్కి అన్నారండి. ఓకే, కంటిన్యూ చేయండి అంటే ఆయనకి తెలుసు కదా సీన్ తెలుసు కాబట్టి. నా అదృష్టం కొద్దీ నాకు ల్యాబ్ లేదు. నేను అక్కడే ఆయన రామారావు పక్కన నిలబడి అలాగే కూర్చుని. మీరు రామారావు గారితో ఉన్నది, మళ్ళీ రామారావు గారు కూడా ఫోటో తీశారు అని తెలిసింది. మీరు ఆయన కూడా సింగిల్ గా ఫోటో తీశారు? సింగిల్ గా తీసాను, చాలా ఫోటోస్. నాన్నగారు తీసారండి స్టూడియోలో, మా స్టూడియోకి వచ్చారండి. అదే మిస్ అయిందండి, లేకపోతే అది ఉంటే చాలా ఏదో. నేను అప్పుడు రామారావు గారి దగ్గర కూడా, మా గురుగారి ద్వారా రామారావు గారి దగ్గరికి వెళ్ళానండి నేను. ఓకే, మా గురుగారు సాంబలకోట గణపతి శాస్త్రి గారు మా గురుగారు అండి. ఆయన ద్వారా నేను హైదరాబాద్ తీసుకెళ్లారండి. ఓకే, అప్పుడు తీసుకెళ్ళి చూపిద్దాం అనుకున్నాను. అయ్యో తెచ్చాను కాదే అనుకున్నానండి. ఓకే, అది అప్పుడు మనకి మిస్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఆ ఫోటో కూడా ఇప్పుడు మొన్న మా పిల్లలే పెట్టుకోండి అందరూ పెట్టండి అంటే అప్పుడు నేను పెట్టాను స్టూడియోలో. ఓకే, అప్పుడు పెట్టుకోలేదండి నేను. అప్పుడు వచ్చిన అందరూ చూసి రామారావు గారితో ఎంత అది ఆనందకరమైన విషయం కాబట్టి అంతే, మహానుభావుడు ఆయనతో అనేది చాలా మంచి. సరే, ఇప్పుడు మీరు ఫీల్డ్లో ఫోటోగ్రఫీ ఒకటి, తర్వాత వీడియోగ్రఫీ ఒకటి అన్నారు కదా, మళ్ళీ మీరు డిజైనింగ్, ఎడిటింగ్ కూడా నేర్చుకున్నారా? దాంట్లో కూడా మీరు ఏమైనా వర్క్స్ చేస్తున్నారా? నేను డిజైనింగ్ నేర్చుకోవడం అంటే అండి మామూలుగా చేసి ఉండండి. తర్వాత వైజాగ్లోను
మీ 8.2 ఎగ్జిబిషన్ పెట్టారు కదండి, అవును ఆ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నేను ఆల్బమ్ పాయింట్ది అవును అది చూసి కొన్నానండి. అది ఓకే దాని మీద చేయడం చాలా ఈజీగా ఉందండి. మీరు కూడా చాలా చెప్పారు, ఓకే. అది చాలా బాగుంది. అది ఈజీగా డిజైనింగ్ లో కూడా రోజుకి రోజు కండిషన్ బాగున్నాయి, చాలా బాగుంది అనుకుని చేశాను. తర్వాత మళ్ళీ ఫర్దర్ ఎడిటింగ్ 6 వచ్చింది. తర్వాత ఎడిట్ పాయింట్లు వీడియోస్ తీసుకున్నారు. వీడియోస్ తీసుకున్నానండి. ఓకే. సో మీరు అంటే మీ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ ఫోటోగ్రాఫర్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ అడ్వైజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? అంటే చాలా వరకు మనం పాత తరం అంతా ఏమనుకుంటాం, ఫ్రేమింగ్ లేదు లేకపోతే ఇలా లేదు అని కొంత ఫీల్ అవుతుంటాం కదా. ఇప్పుడు కొత్త తరానికి మీరు ఏం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మనకి ఎప్పుడు కూడా అండి కెమెరామెన్ మంచిగా ఫోటోగ్రాఫ్ తీస్తే మనకి చేసుకోవడం, వర్క్ చేసుకోవడం చాలా ఈజీ అండి. దాంతోపాటు ఇప్పుడు ఈజీ మెదడితే మీరు మాకు ఇచ్చారు, ఎంత ఈజీ అంటే అంత ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఇదివరకు అయితే నేను మిక్సింగ్ వీడియో తీసినప్పుడు అప్పట్లో ఫస్ట్ నేను వీడియో కెమెరా కొన్నానండి. 100 కెమెరా, 100 VCR, అంటే VCR మెడలో తగ్గించుకుని కెమెరా పెట్టుకుని 4 లైట్లు పెట్టుకుని తీయాలండి. అది అప్పుడు తీసిన వెంటనే ఇచ్చేసేవాళ్ళు అండి, వెంటనే డబ్బులు వచ్చేయండి. అది కూడా చాలా బాగుండేదండి. ఓకే. ఇంకా మిక్సింగ్, టైటిలింగ్ అంటే ఏం లేవు, తీసేయడం, డబ్బులు తీసుకోవడం, పెళ్ళి అయిపోయిన వెంటనే క్యాచ్ అక్కడ ఇచ్చేయడం, డబ్బులు ఇచ్చేయడం. ఓకే. చాలా బాగుండేదండి. ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ అది ఇది అంటున్నారండి. ఈ ఎడిటింగ్ అది అనడంలో బయట ఇస్తున్నాం అండి. బయట ఇస్తుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తే ఎవరు ఇది ఎడిటింగ్, కటింగ్లు ఉండవండి, ఎడిటింగ్ సాంగ్స్ కరెక్ట్గా సాంగ్స్ ఉండవు. ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుందండి. ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను మీ దగ్గర ఈడియస్ తీసుకుని ప్రాక్టీస్ చేసానండి. ఓకే. సో ఇప్పటికి కూడా మీరు ఇంత ఏజ్లో పిల్లలు ఇంకా మీకు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయ్యారు, జాబ్స్ చేస్తున్నారు, అయినా కూడా మీరు ఇంకా ఫ్యాషన్తో ఇంకా ఇది చేయాలనుకున్నారంటే ఏంటి? ఫోటోగ్రఫీ ముందున్న లవ్తో చేయాలనుకుంటున్నారా లేకుంటే ఏంటి అసలు? నేను అంటే మరి ఫోటోగ్రఫీని పుట్టి పెరిగాను కదండి. సో మనము ఉన్నంత వరకు నాకు బాగా ఇంట్రెస్ట్ కూడానండి. ఫోటో తీయడం బాగా ఇంట్రెస్ట్ అండి. మా పిల్లలకి కానీ ఎవరికైనా సరే ఆ ఫోటో ఒక ఫోటో అంటే 10 సార్లు తీసుకోండి అండి. మ్యారేజ్కి వెళ్ళినా సరే అలాగే డబ్బుల గురించి చూసుకోండి కదండి, మనం తీస్తున్నామా లేదా, మనం తీసింది బాగుండాలనే, అలాగే నాకు మంచి పేరు కూడా వచ్చిందండి. సో ఇప్పుడు మీ దగ్గర చాలా పాత ఎక్విప్మెంట్ కూడా ఉంది కదా, చాలా మీ నాన్నగారి తరఫు నుంచి మీ దగ్గర నుంచి ఉన్న పాత ఎక్విప్మెంట్ ఉందా? అది ఎక్కడైనా ఒక మ్యూజియంలో కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి ఎడ్యుకేషనల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో కానీ ఒక మ్యూజియం లాగా మీ నాన్నగారి పేరు మీద పెట్టాలనుకుంటున్నారు కదా, అంటే అది ఏంటి, ఎందుకు, అంటే భావితరాలకు ఉపయోగపడాలనుకుంటారా, దేనికోసం? అంటే అండి అసలు నేను ఒకసారి మ్యూజియంకి వెళ్ళినప్పుడు మ్యూజియంలో అసలు ఫోటోగ్రఫీ గురించి లేదండి. మీరు కూడా చూడండి ఒకసారి. ఓకే. అసలు లైఫ్ లాంగ్ ఉండేది ఆర్ట్లు కానీ ఆర్టిస్ట్ కానీ ఏది ఫోటోలు లేవు. ఏ రాజుగారు వేసిన బట్టలు అవి ఉన్నాయి తప్ప అసలు ఫోటోగ్రఫీ గురించి అసలు లేదండి. నేను అప్పుడు అక్కడ మ్యూజియంలో అడిగానండి. నేను అడిగితే ఎవరో వాళ్ళ దగ్గర రికమెండేషన్ రావాలి, వీళ్ళ దగ్గర లెటర్ రావాలని చెప్పి అన్నారు. అది నా వల్ల కాలేదండి. ఓకే. అంచేత అవి ఏంటంటే గ్లాస్ మీద ఉన్నది అండి. ఇప్పుడు కూడా ఎలాగ చెక్ చదవకుండా పాడవకుండా ఉన్నాయండి. సో అది ఏదైనా ఒక మ్యూజియంలో భవిష్యత్తు పిల్లలకు ఉపయోగపడాలి కదా అని తప్పకుండా అండి. దాని గురించి కూడా మనం ట్రై చేసి మనకి ఎక్కడైతే పాసిబుల్ ఉంటుందో ఆ పాతయన్ని కూడా మనం ఒక దగ్గర స్టోర్ ఉండే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. సో ఇప్పుడు మీరు మీ కాకినాడలో చాలా మంది ఫోటోగ్రాఫర్స్ మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరితో మీరు రెగ్యులర్ గా కమ్యూనికేట్ అవుతూ ఉంటారా? అవుతుంటాను. అందరితోటి మీ శిష్యులు కూడా చాలా మంది ఉన్నట్టుగా విన్నాను. అందులో మా రిపోర్టర్ మన గోపాలరాజు గారు శిష్యుడే అని తెలిసింది. సో ఎలా మీకంటే అక్కడ ఉన్న వాతావరణం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అక్కడ వాతావరణం అంటే మొత్తం అసోసియేషన్ కూడా ఫామ్ అయిపోయి చాలా మొన్న గ్రాండ్ ఎక్స్పో కూడా జరిగింది మన కాకినాడలో జరిగింది. అంటే మీకు ఇప్పుడు అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ మీకు అనుసంధానం ఎలా ఉంది? మీరు ఎంత హ్యాపీగా అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకోండి. అంటే ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది సార్. అది ఏంటంటే ఫోటోగ్రాఫర్కి నేను నిజం చెప్తున్నానండి, ఇప్పుడు కాదండి ఎప్పుడు కూడాను ఒక కళాకారుడు పట్టండి, ఫోటోగ్రాఫర్కి ఒక ఫోటోగ్రాఫర్ పట్టండి. ఓకే. ఇప్పుడు లోపల ప్రేమ ఉండదండి. హలో అంటే బయట ఉంటుంది తప్ప ఎప్పటికీ కలవరండి అండి. అంటే ఒక ఈవెంట్కి పోయిన దగ్గర కలవరా, లేదంటే అసలు ఇంకా బయట ఎప్పుడు కూడా ఈవెంట్ దగ్గర అది కలుస్తారండి, కానీ అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ గా మాత్రం ఎందుకంటారు? అంటే మనకి అది మన ఫోటోగ్రఫీ శాపం అండి. అంతేనా? అంతే డెఫినెట్ గానండి. ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా కూడా ఇంకా ఈవెంట్కి అసలు సమస్య లేదంటారు.
నాకు రాలేదు, నేను బాగా తీసాను అంటారు తప్ప ఎవరు బాగా తీసిన ఎవరికి ఉండి అడుగు ఉంటుందండి. ఇప్పట్లో కొన్ని ఈవెంట్స్లలో మనకి ఒక ఫోటోగ్రాఫర్ ఇంకో ఫోటోగ్రాఫర్ సహకరించుకోకపోవడము, కొన్ని లైట్స్ ఇట్లా ఎక్కువ పెట్టేసి కొన్ని ఇట్లా చెడగొట్టడం, ఇలా కొన్ని మనం వింటూ ఉంటాం కదా. అది మీకు ఏమవుతుంది అట్లాంటి విన్నప్పుడల్లా కూడా? అది దానివల్ల ఏం సక్సెస్ కాదండి. ఏంటంటే ఇప్పుడు లైట్లు నేను లైట్లు పెట్టాను అనుకున్న 4 లైట్లు పెట్టానంటే దాని తగ్గట్టుగా మనం డయాగ్రామ్ కానీ షటర్ స్పీడ్ కానీ మార్చుకుంటాం. అలా ఆపడం లేదు, ఆపితే ఆపదే అయిపోద్ది అని చేత దాంతో సమస్య లేదండి. ఇది వరకు రోజుల్లో అయితే ఫ్లాష్ ఎవరి ఫ్లాష్ వాళ్ళు వేసుకుంటుంది, ఎవరికి అడ్డు ఉంటే లైట్లు ఏం లేవు, ఫ్లాష్ తో ఉండేది. అవునండి. ఇప్పుడు ఉంటే కనీసం 10 లైట్లు అవే ఉంటే దాంతోపాటు ఈ లో లైట్ కెమెరాలు అన్నీ వచ్చిన తర్వాత ఇంకా దాని ట్రెండే మారిపోయిందండి. ఓకే, ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుందండి. కానీ ఏంటంటే ఈ ఫోటోగ్రాఫర్లు కూడా మారాలండి, మనసులు మార్చుకోవాలండి. ఏంటంటే ఒకరిని దెబ్బతీద్దాం ఒకలేదు. ఇప్పుడు ఇదివరకు రోజులకి ఇప్పుడు చాలా బాగుంది కదండి. ఇంకా బాగా చేసుకుంటే పెళ్ళికి వెళ్తే రూ. 1,00,000 తీసుకుని ఒకప్పుడు ఎక్కువగా ఉండేదండి. రూ. 1,00,000 అంటే పెద్ద ఎక్కువ. ఇప్పుడు రూ. 1,00,000 అంటే ఒక లెక్క లేదండి. సామాన్యుడు ఇస్తున్నాడండి రూ. 1,00,000 పెళ్లికి ఖర్చు పెట్టి. మీరు కూడా ఈ మధ్య కాలంలో నేను విన్నాను, అక్కడ మీరు ఏదైనా ఈవెంట్ చేయగానే జస్ట్ 1 వీక్ 10 డేస్లో డెలివరీస్ ఇస్తారు అని, ఎందుకంటే తొందరగా డెలివరీ చేయడానికి అవకాశం చేస్తారని. కొంతమంది 3-4 నెలలు కూడా చేరంటారు. ఎందుకు అసలు పాటించాల్సిన అంశాలు ఏంటి? ఎందుకు అంత తొందరగా ఇవ్వాలనుకుంటారు? మనం సెలక్షన్ అనేది పెట్టకూడదండి. ఓకే, ఇప్పుడు 4 కెమెరాలు పెడుతున్నాం, 4 పెడుతున్నాం, తీసిన వాళ్ళు ఫోటోగ్రాఫర్కి వాళ్ళ తాలూకోళ్ళు ఎవరో, పెద్దోళ్ళు ఎవరో, చిన్నోళ్ళు ఎవరో, వాళ్ళ మెయిన్ వాళ్ళు ఎవరో అన్నది పెళ్లి కూతురు చేసిన దగ్గర నుంచి తెలిసిపోతాను మనం. ఓకే, వాళ్ళ ఫోటోలు మనం జాగ్రత్తగా కట్ చేసి పెట్టేసి వాళ్ళ ఫోటోలు తీసేసి మనం ఇమీడియట్గా ఆల్బమ్ ఇచ్చాం అనుకోండి, సెలక్షన్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది, పెళ్ళి అయిన తర్వాత సెలెక్ట్ చేయడం అనేది నెలల సంవత్సరాలు పడేస్తుంది. ఓకే, అవి తర్వాత వాళ్ళు చూసేస్తారండి. వెంటనే చూసిన తర్వాత దాని మీద మోసిపోద్దండి. ఓకే, ఇక తర్వాత ఆల్బమ్లు కూడా అడగారు. ఆల్బమ్ కూడా అడగరండి. ఓకే, డబ్బులు కూడా రావు, ఫోటోగ్రాఫర్ డబ్బులు కూడా రావండి. ఓకే, సో మీకున్న ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు మా ఫోటోగ్రాఫర్స్కి మన ఛానల్ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తామండి, ఏం చెప్పినా కూడా ఏమో చెప్పట్లే అనుకుంటారంటారా? తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎవరుగా ఇది వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మాత్రం ఈవెంట్ తీసిన తర్వాత ఒప్పుకున్న తర్వాత సెలక్షన్ అనేది పెట్టుకోకుండా ఇమీడియట్లీగా తీసేసి ఇమీడియట్లీగా ఇచ్చేయడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్బమ్ చేయాలంటే మీరు ఇచ్చిన సాఫ్ట్వేర్ మీద ఇమీడియట్గా ఒక నైట్ 2 నైట్లు కూర్చుంటే అయిపోతాయండి. ఇప్పుడు ఇదివరకు అట్లాగా డిజైన్ కట్ చేయడం, బ్యాక్గ్రౌండ్ కట్ చేయడం అది ఏమీ లేదండి. అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏ టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఇంకా తొందరగా అవుతుందండి. మీరు ఇంకా ఏ టెక్నాలజీ పెడుతున్నారు చెప్తున్నారు, అది అర్థం చేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది. అది నేర్చుకుని ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా తన సొంతంగా తను తీసిన వీడియో కానీ తను తీసిన ఫొటోస్ కానీ వాళ్ళే ఆల్బమ్ చేసుకుని ప్రింటింగ్ ఇచ్చుకుంటే బేగ్ అవుతుంది, తొందరగా వాళ్ళు పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతారు అనేది మీరు ఇస్తుంది. ఈ మిక్సింగ్ అది అనేటికి ఆ బయటకి ఇస్తుంటే వీళ్ళకి చేత కాదు, మనం చేయలేము అనుకుంటున్నారు తప్ప మీరు చెప్పిన విధానంగా అయితే ఒక పెళ్ళి 2 పెళ్ళిళ్ళు రోజుకు ఒక చేసి ఇచ్చింది. అప్పుడు ఎంత మిగులుతుందండి వాడికి? అన్నీ మిగులుతాయి. 6,000 మినిమం 3 డివిడీలు, 3,000 ఒకటి, అది ఎడిటింగ్ ఒక 3-4,000 కూడా మనకి మిగులుతుందండి. మనకు ఒక రోజులో అయిపోద్దండి. ఓకే, ఇప్పుడు మరి మీరు ఇన్ని రోజుల నుంచి చేశారు కదా, మరి మీ అబ్బాయి మీ ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారు? మీ పిల్లలు? మా బాబు ఇంజనీరింగ్ అయిపోయిందండి. ఓకే, జాబ్ ఉంది. మా పాపకి మ్యారేజ్ చేస్తానండి. నేను మా పాపకి ఇంటర్లోనే పెళ్లి చేస్తానండి. ఓకే, ఓకే. మా అల్లుడు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మా పాప పూణేలో ఉంటుందండి. ఓకే, దానికి 2 పిల్లలు. సో ఇప్పుడు హ్యాపీగా రిటైర్డ్ లైఫ్ లాగా ఉంది, కానీ అయినా వర్క్ చేసుకుంటారు. యాక్చువల్ రిలాక్స్ అవ్వాల్సిన సమయం, కానీ ఫోటోగ్రఫీ మీద ప్యాషన్తో అలా రన్ ఇది చేసుకుంటే కొంచెం నాకు ఓపిక ఉంటుందండి. ఓపిక ఉంటుంది, అంటే సరదా. ఇప్పుడు మిక్సింగ్ చేసుకున్నాం కూడా సరదాగా ఉంటుందండి. మీ దగ్గర ఎప్పుడో కొన్నానండి, 5 ఏళ్ళు పైన అయిందని కొన్ని, కానీ దాన్ని అలాగే పెట్టాను. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చేయాలంటే చేస్తే చాలా ఈజీ అవుతుంది. స్టూడియోలో కూర్చొని మనం చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అనుభవాలన్నీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, మరి వెంకటేశ్వరరావు గారు చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరి వారి విజన్ ఏముంది? పాత కాలానికి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ ఏదో దగ్గర మ్యూజియంలో ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఉండాలి, భావితరాల ఫోటోగ్రాఫర్లకి ఇవన్నీ కనపడాలని వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉండాలని ఒక కోరిక ఉంది. మీకు నిజంగా ఎక్కడైనా కాలేజ్లో కానివ్వండి, మ్యూజియంలో కానివ్వండి, మీకు పరిచయాలు ఉన్నాయంటే దానికి ఒక వింగ్ ఓపెన్ చేస్తాను అనుకుంటే తప్పకుండా మరి మన వెంకటేశ్వరరావు గారిని సంప్రదిద్దాం. అది భావితరాలకు ఉపయోగపడే ప్రయత్నాన్ని మనం చేద్దాం. మరి వారన్నట్టుగా ఒక ఫోటోని ఎంత బాగా
తనని తనే చూసుకొని తనే ఎడిటింగ్ చేసి తనే డిజైన్ చేసి డెలివరీ ఇవ్వగలిగితే ఫీల్ గుడ్ వస్తుంది. మనం సెలక్షన్ ఉండకూడదు. అంటే వారి మాటల్లో వారు చెప్పిన విధానాన్ని మనం ఆకలింపు చేసుకుంటూ వారు నడిచిన బాటలో మనం కూడా నడుస్తూ బెస్ట్ ఫోటోగ్రాఫర్గా, బెస్ట్ ఎడిటర్గా, బెస్ట్ డిజైనర్గా మనం ముందుకెళ్తూ మన సీనియర్లను గౌరవించుకుంటూ మనం కూడా ఉన్నత స్థానాన్ని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ ఎడిట్ పాయింట్ రమేష్ నెక్స్ట్ వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.